ఎన్డీఏ ప్రభుత్వం రాయలసీమకు నాడు కియా నేడు ఫైటర్ జెట్లను తెచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. పుట్టపర్తిలోని అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఏఎంసీఏ రాకతో పుట్టపర్తి అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వాళ్లది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మనది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్ అని, వాళ్లది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మనది కియా బ్యాక్గ్రౌండ్ అని అంటూ లోకేష్ పంచులు పేల్చారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ వైసీపీని ఉద్దేశించి విమర్శించారు. అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్. కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్. ఈ రోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి పైన తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్. ఈ నేల భగవాన్ సత్యసాయి బాబు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆయన అనుగ్రహంతోనే ఎవరు ఊహించిన విధంగా ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు పుట్టపర్తికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. అది మన ఆంధ్ర రాష్ట్రం. భారతదేశంలో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ. మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, బాబు గారికి ముగ్గురికి ఒక కామన్ థింగ్ ఉంది. ముగ్గురు 75 సంవత్సరాలు కుర్రోళ్ళు. వాళ్ళిద్దరు స్పీడ్కి ఇప్పటికి నేను అందుకోలేకపోతున్నా. 6 నిమిషాలు పనిచేస్తారు. గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి, ఆసిలర్ మిత్తల్ ఇంకొక 1,35,000 కోట్ల పెట్టుబడి, పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కోసం 1,50,000 కోట్ల పెట్టుబడి, అమరావతి పోలవరం పనులకి నిధులు, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఏకంగా పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్ట్ శంకుస్థాపనే ఒక చరిత్ర. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి కూడా వస్తున్నాయి. అందుకే యువకులందరికీ పిలుపునిస్తున్నా, మనం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలని పుచ్చుకోవాలి, అద్భుతంగా పనిచేయాలి. జూలదిండిలో సాగర్ డిఫెన్స్ తీసుకొచ్చాం, పుట్టపర్తిలో ఆమ్కా తీసుకొచ్చాం. డిఫెన్స్ R&D సంస్థలు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి ఈరోజు ఆమ్కా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. HAL దశాబ్దాలుగా బెంగళూరుకి ఏం చేసిందో ఈ ఒక్క ఆమ్కా ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతానికి చేయబోతుంది. ఇతర దేశాలు కూడా మన అనంతపురం జిల్లాలో తయారు చేసిన డిఫెన్స్ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసే రోజులు కూడా త్వరలో ఉండబోతున్నాయి. ఇప్పుడు ఆమ్కా రాకతో ఉమ్మడి అనంతపూర్ జిల్లా డెవలప్మెంట్లో నంబర్ 1 స్థానంలో నిలబడబోతుంది. పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా?